సార్ ఒక స్టార్ డైరెక్టర్ కాపురంలో చిచ్చు పెట్టారు, నిత్య మీనన్ అని చెప్పేసి ఒక ఎలిగేషన్ వస్తుంది. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది? ఇది యాక్చువల్‌గా అది ఓల్డ్ న్యూస్. నిత్య మేనన్ యాక్చువల్‌గా బెంగుళూరు బ్రాట్ అప్ మలయాళీ గర్ల్. హ్మ్. అక్కడి నుంచి యాక్ట్రెస్ అయింది. మనకు అలా మొదలైంది ఏదో సినిమా నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ తెలుగులో. అక్కడ మంచి యాక్ట్రెస్. హ్మ్. తను కొంచెం లావు అయిపోయి దరిద్రంగా తయారైందని కూడా చెప్పాను. 'భీమ్లా నాయక్' అదేదో సినిమా ఉంది 'భీమ్లా కదా! నాయక్'. బాగోలేదు అందులోను. పర్సనాలిటీ స్పీక్స్ అనమాట. హ్మ్. అది రోజు మొఖం చాలా బావుంటది. సో, హోల్‌సమ్ బాగా లావు అయిపోయి చాలా అనీవెన్‌గా తయారయిందని నేనే అన్నాను. జనరల్‌గా నేను ఎవరినైనా అంటాను బాగోకపోతే. సో, సో, తను బెంగుళూరు లివింగ్ గర్ల్ కాబట్టి కన్నడ బాగా వచ్చు, హిందీ మాట్లాడుతుంది. బట్ ఒరిజినల్లీ షీ ఈస్ మలయాళీ యాక్చువల్‌గా. హ్మ్. మంచి యాక్ట్రెస్. మొన్న నేషనల్ అవార్డ్ వచ్చింది కదా! లెట్ అస్ ఆల్ కంగ్రాచ్యులేట్ నిత్య మేనన్. అదే ధనుష్ ఫిల్మ్ అనుకుంటా అదేదో. దానికి హ్మ్. దేనికో వచ్చింది. సో, కంగ్రాచ్యులేషన్స్ టు నిత్య మేనన్ ఫర్ గెట్టింగ్ ఎ నేషనల్ అవార్డ్. సో, ఇది ఏంటంటే ఇది ఇప్పుడుది కాదు యాక్చువల్‌గా ఓల్డ్ కేస్ నేను విన్నది మటుకు. హ్మ్. డైరెక్టర్ కాదు యాక్టర్. కీచా యాక్టర్. అంటారు కదా! హ్మ్. సుదీప్. 'సుదీప్ కిచ్చా'. ఆ! అతను ఎప్పుడో లాంగ్ బ్యాక్ మేమిద్దరం ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్ళం. ఎవరో మా ఫ్రెండ్ ఎవడో అడ్వాన్స్ ఇచ్చి ఈ డేట్‌లు సరిగ్గా కన్ఫర్మ్ కాకపోతే అప్పుడు నేను కల్పించుకొని మాట్లాడాను. హ్మ్. ఓకే. ఎప్పుడో 2002లో. దాని హ్మ్. తర్వాత మళ్ళీ టచ్ లేదు. తను బానే మాట్లాడాడు. అప్పటికంత పెద్ద స్టార్ కాదు. వస్తున్నాడు జస్ట్ బడ్డింగ్. తర్వాత హ్మ్. బాగా పైకొచ్చాడు. అతనికి ఈ అమ్మాయికి కొంతకాలం ఎఫైర్ జరిగింది. అంతగా అప్పుడు కాదు. ఈ మధ్యనే జరిగింది. ఈ మధ్యన అంటే ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. జరిగినప్పుడు తన వైఫ్‌కి అతనికి కొంచెం జరుగుద్ది కదా! ఎవడి వైఫ్ ఊరుకుంటది. డైవర్ట్ చేసుకుందాం అనే లెవెల్‌కెళ్లారు కానీ, చాలామంది అతన్ని మళ్ళా అడ్వైజ్ చేసి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు, కీచా కమ్యూనిటీ వాళ్ళందరూ చేసి తనకి ఒక గ్రోయింగ్ డాటర్ ఒక అమ్మాయి ఉంది. దాని గురించి వాటెవర్ ఇట్ ఇస్ వద్దు అనుకుని విత్‌డ్రా చేసుకున్నారు. అప్పుడు ఈ అమ్మాయి బయటకొచ్చేసింది. హ్మ్. ఈ అమ్మాయి కూడా ఆళ్ళ కుటుంబాన్ని నాశనం చేయడానికే ఎళ్ళలేదు. ఆ అమ్మాయి మోజులో ఇతను పడ్డాడు. తన మోజులో ఈ అమ్మాయి పడింది. హౌ విల్ ద రిలేషన్‌షిప్ గ్రోస్ ఒకళ్ళదొకళ్ళు రెస్పాన్స్ అయినప్పుడే కదా! వన్ సైడెడ్‌గా ఉంటే జరగదు కదా! హ్మ్. అమ్మాయికి లైక్ చేసింది. తను లైక్ చేసాడు. సో, దట్ హాస్ గాన్ లిటిల్ అహెడ్ అనమాట. క్రాస్ ద బౌండరీస్ అన్నట్టు ఎళ్ళింది. అతను గుడ్ యాక్టర్ అతను. మంచి స్టార్ అతను ఇప్పుడు. సో, హ్మ్. ఈ టైంలో ఇటువంటి ఫ్యామిలీ రప్చర్ అవసరమా అనుకుని దాన్ని కట్ చేశారు చాలామంది యాక్చువల్‌గా. దాన్ని అదర్‌వైజ్ ఇట్ వాస్ వెరీ సీరియస్‌లీ గోయింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అనమాట. అదే ఒకసారి రిలేషన్‌షిప్ అయితే వెంటనే కట్ అయిపోదు కదా! బట్ ఇవన్నీ కనపడవు. ఎప్పుడైతే మీరు ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ పడిందో, భార్య ఒకటుంది, పిల్లలున్నారు అయి కనపడవు. ఆ పిల్లల్ని నేను చూసుకుంటాను. భార్యని అనేది ఇస్తాను. ఎందుకంటే ఆళ్ళు ఫైల్‌లో ఉంటారు కదా! దే విల్ బి డూయింగ్ వెల్ యాస్ హ్మ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగే పొరపాటు ఒక్కసారి ఆలోచించి వద్దొద్దు ఇలాగొద్దు మనకి. కావాలంటే రిలేషన్‌షిప్ పెట్టుకోవడం విత్ ద కన్సర్న్ ఆఫ్ వైఫ్ అని పెట్టుకోవడం తప్పితే విడిపోవడం కరెక్ట్ కాదా అని నిర్ణయించుకోవాలి. కానీ కొంతమంది వైఫ్‌లు ఒప్పుకోరు. హ్మ్. అటువంటి అండర్‌స్టాండింగ్‌కి వచ్చే వైఫ్‌లు ఉండరు కొంతమంది. నువ్వెలా ఉండాలి? నేనేమో నామకాగా నీ పేరు కోసం వైఫ్‌లా ఉండాలి. లేకపోతే ఐ షుడ్ యాక్సెప్ట్ దట్ యూ ఆర్ గోయింగ్ అండ్ స్లీపింగ్ విత్ సంబడి ఒప్పుకోరు. మరి ఎలా కాంప్రమైజ్ చేశారని తెలీదు. అతను చాలా మంచి పెద్ద స్టార్ అయ్యాడు కాబట్టి సో, జనరల్‌గా జాగ్రత్తగా ఉండమనే చెప్తారు. అది ఎవరు చెప్పినా కూడా. అందుకనే 'అంబరీష్' చాలా కాలం పెళ్లి చేసుకోలేదు. ఓకే. చచ్చిపోయాడు పాపం నాకు బాగా ఫ్రెండ్. హ్మ్. అతను ఒక హోటల్‌లో ఉండేవాడు. హ్మ్. నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు ఉన్నాడు హోటల్‌లో. ఏ సో, అతనికి పెద్ద డిమాండ్. గీత, సుమలత వీళ్ళందరూ ట్రై చేసేవారు. ఫైనల్‌గా సుమలత వర్కౌట్ అయింది. హ్మ్. ఆడు పెద్ద ఫ్లాంబాయంట్ అతను. మంచి జల్సా పురుషుడు. అలాగే ఎంజాయ్ చేసాడు లైఫ్. సరే ఇంక ఎలాగైతే మనల్ని ఎవడు చూస్తాడు లాస్ట్‌లో అనుకునేటప్పుడు చేసుకున్నాడు. హ్మ్. అదేందా 'అంబరీష్' ఈజ్ ఎ నైస్ ఫెలో అండ్ దాని తర్వాత మన తెలుగు అమ్మాయే కాబట్టి ఆళ్ళందరూ కూడా తెలుగు బాగా మాట్లాడతారు. అతను విష్ణువర్ధన్ కూడా తనకంటే ఒక 10 ఏళ్ళు పెద్ద అమ్మాయిని చేసుకున్నాడు. హ్మ్. భారతి అని. హ్మ్. అతను పాపం షుగరొచ్చి పోయాడు. వీళ్ళందరూ హ్మ్. సూపర్ స్టార్ లెవెల్‌లో ఉన్నప్పుడు పోయారు. అది మరీ ఘోరం విష్ణువర్ధన్ పాపం. సరే సో, క్రానిక్ డయాబెటిక్ పేషెంట్ అతను విష్ణువర్ధన్. ఇతనికేముంది ఇతనికి ఇద్దరు ఒకే ఏజ్‌లో పోయారు. అంబరీష్ వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్. హ్మ్. సో,
నెక్స్ట్ జనరేషన్ స్టార్స్ ఎవరు? సుదీప్, మొన్న ఎవడో తప్పు చేశాడు మైసూర్లోను అతను, వీళ్ళంతా అనమాట. ఈ నెక్స్ట్ జనరేషన్ హీరోస్ అనమాట. శివరాజ్ కుమార్, శివన్న అంటారు. వాళ్ళకంటే నెక్స్ట్ ఎవరు? పాపం పునీత్. పునీత్ బొంగారమలలో యాక్ట్ చేసిన వాడు, వీళ్ళంతా కుర్రోళ్ళు, కుర్ర గ్యాంగ్. కుర్ర గ్యాంగ్లో సూపర్ స్టార్ ఎవరంటే పునీత్. అది వెరీ సాడ్ అది. సో ఇతనికి ఎఫ్ఐఆర్ జరిగింది కానీ బట్ దాన్ని సబ్సైడ్ చేస్తారు. 1 or 2 years జరిగింది నాకు తెలిసి. ఏమో చేసుకుంటారేమో, మేబీ ఈ మైట్ మ్యారీ దట్ గర్ల్ అనుకునేవాడిని తప్పితే అది పెద్ద ఇంపార్టెన్స్ ఎందుకు ఎవరైనా సినిమా ఫీల్డ్లో అది కామన్. అది సినిమా ఫీల్డ్లో ఏంటో బయట ఇట్స్ జస్ట్ అ కామన్ ఫ్యాక్టర్. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ దృష్ట్యా ఇలాగొచ్చి అలాగ వెళ్ళిపోయే స్టార్ కదా అతను సుదీప్. పర్మనెంట్గా ఉంటే మంచి స్టార్ అతను. అంచేత అది సబ్సైడ్ చేసి ఉంటారు అందరూ కలిసి. సో ఎంతకంటే ఎక్కువ మనం మహల్ ఈ అమ్మాయి కావాలని అతను నాశనం చేయాలని అది కరెక్ట్ కాదు. ఇద్దరు మెచ్యూర్డ్, షీ సో మెచ్యూర్డ్. ఆ అమ్మాయి గురించి ఒకే ఒక చోట ఎందుకంటే అంత అందమైన ఫేస్ పెట్టుకుని అంతలా లావు అయిపోయిందని ఫీల్ అయ్యేవాడిని నేను. లేకపోతే వై షుడ్ ఐ బి విమలా నాయక్లోనే